శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా సత్సాంగత్యము ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారి రాక అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్యశాస్త్రి గారికి మాస్టారి సాన్నిధ్యము సంపూర్ణముగా లభించింది. ఇది అందరము చెప్పుకున్నదే, అందరము ఒప్పుకున్నదే. అయితే ఇంకా విశేషం ఏమిటంటే అండి, బాల్యము నుంచి మాస్టర్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు పున్నయ్యశాస్త్రి గారు. దానితో ఈయన భాగ్యవశాత్తు ఏమి జరిగిందంటే, ఈయన అదృష్టం ఏమిటంటే, మాస్టర్ గారి కోసం అనేక మంది సాధకులు, అనేక మంది భక్తులు, అనేక మంది మహానుభావులు, యోగులు అనేక మంది మాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉండటం వల్ల అటువంటి మహానుభావుల, సాధకుల, యోగుల, భక్తుల వీరందరి సాన్నిధ్యం కూడా పున్నయ్యశాస్త్రి గారికి కలిగిందండి. ఎంతోమంది సాధకుల సాన్నిధ్యము కలిగింది. పున్నయ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారి బంధువు సామర్లకోట నివాసులు శ్రీ ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారు. సామర్లకోటలో నివాస స్థానము కలిగినటువంటి వాళ్ళటండి. ఈయన ప్రత్యేకత, గొప్పతనం చూడండి. శ్రీకృష్ణ భక్తులు వీరు శ్రీవారికి వరుసకు అన్నగారగుదురు. వీరు పరమసాత్వికులనియు సాధుపుంగవులనియు శ్రీకృష్ణుని నిత్యము అర్చించడివారనియు కొన్ని గంటల కొలది శ్రీకృష్ణ ధ్యాన నిమగ్నులనియు ఇంత ఏలా శ్రీకృష్ణ సాక్షాత్కార భాగ్యము, స్వామితో సంభాషణ భాగ్యము పొందిన మహాభాగవతోత్తములనియు శ్రీవారు సంకీర్తించిరి. మాస్టర్ చెప్పారటండి ఈ రామస్వామి ఆచార్యుల వారి గురించి. శ్రీకృష్ణ సాక్షాత్కార భాగ్యము, స్వామితో సంభాషణ చేసేవాళ్ళటండి ఈయన. అట్లాంటి మహాభాగ్యశాలి, పరమ భాగవతోత్తములు అని మాస్టర్ చెప్పారట. ఎందుకు చెప్పారు అని అంటే కనుక, అట్లా వారి గురించి చెప్పి వారు మన ఇంట పాదము పెట్టుట, వారి చరణ ధూళి శిరసున ధరించుట మన ధన్యత్వమని ముందు రోజు వర్ణించిరి. వారొక దినమున శ్రీవారికి ఇంటికి అరుగుదించిరి. అమ్మగారికి శ్రీరామస్వామి ఆచార్యుల వారన్నచో మిక్కిలి భక్తి. వారి రూపమున ముఖ కవళికలయందు శుద్ధ సాత్వికత ఉట్టిపడుచుండెడిది. వారిని చూచి వాల్మీకి మహర్షిని దర్శించినట్లుగా అమ్మగారు ఆనందించి మాతో అట్లే నుడివిరి. వారొక దినము శ్రీవారితో గడిపిరి. వీరిరువురును కుర్చీలపై కూర్చుండలేదు. శ్రీరామస్వామి ఆచార్యుల వారి అందున్న గౌరవము వలన మాస్టర్ గారు చాపపై కూర్చుండిరి. మాస్టర్ గారు తమకంటే పిన్న వయస్కులైనను వారిపై ఉన్న గౌరవము వలన శ్రీరామస్వామి ఆచార్యుల వారును ఎదురుగా ఒక చాపపై కూర్చుండిరి. కొన్ని గంటలట్లే పరస్పరాభిముఖముగా ఆసీనులైన ఈ మహాపురుషులు ఇరువురి నడుమ కొంతసేపు ఎడనెడ మౌనము రాజ్యమేలినది. ఆయనను పరస్పర స్నిగ్ధ దృక్కులు సారింపబడుచున్నవి. ఇరువురును ఏ లోకములో విహరించిరో కదా, గోలోకమునందునేమో అని అంటూ ఉన్నారు పున్నయ్యశాస్త్రి గారు. కొన్ని గంటలు సంభాషణ జరిగిందటండి. రామస్వామి ఆచార్యుల వారి స్వభావ రూపములకు అనుగుణముగా వారిది కోమల మృదుమధుర వాక్కు, చక్కటి వాక్కటండి. నవనీత హృదయము, సుధామధుర భాషణము. మాస్టర్ గారిదో మరి మాస్టర్ గారిది సహజముగా మేఘగంభీర నిస్వనము. కానీ
ఆ రోజు మాస్టారి వాక్ ఎట్లా ఉంటుందండి? మేఘ గంభీర నిస్వనము అంటున్నారు. గంభీరంగా ఉంటుందట. కానిటండి ఆ రోజు అంటే రామస్వామి ఆచార్యులు వారితో మాట్లాడేటువంటి ఆ రోజు మాస్టర్కి వాక్ ఎలా ఉందిట? మాస్టర్ గారు కూడా శ్రీ స్వామి వారికి తగినట్లుగా చిన్నగా, సన్నగా, తిన్నగా, నున్నగా మాటలాడసాగిరి అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. వారి సంభాషణము కొంతసేపు శ్రీకృష్ణ కథామృత పానముతో నిండినది. ఆపై ఏమి మాట్లాడిరో నాకు గుర్తులేదు. శ్రీ నండూరి రాధాకృష్ణ వారికి వలయు వాణిని సమకూర్చెను. నేను వీరిరువురి సమాగమ సల్లాప సన్నివేశమున సాక్షిగా మాస్టర్ గారి ప్రక్కన చాపపై కూర్చుండి వీరి సాన్నిధ్యమున ఓలలాడి తిని. ఈ సన్నివేశానికి నేను సాక్షిగా ఉన్నాను అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఈ సన్నివేశమే కాదండి, అనేక ముఖ్యమైన సన్నివేశాలకి సాక్షిగా ఉండే అవకాశాన్ని పున్నయ్య శాస్త్రి గారికి మాస్టర్ గారు ప్రసాదించారు. ఎందుకు అట్లా ప్రసాదించారయ్యా అని అంటే కనుక దానికి ఒక ముఖ్య కారణము, ఆయన ఈ సన్నివేశాల ద్వారా సాధకుడు తెలుసుకోవలసిన విషయాలను, సాధకుడు నేర్చుకోవలసిన విషయాలను ఆయన తోటి వారికి, తర్వాత తరాల వారికి అందించవలసిన వ్యక్తి అండి. అందువల్ల అనేక సన్నివేశాలకు సాక్షిగా ఉండేటువంటి అవకాశాన్ని మాస్టారు పున్నయ్య శాస్త్రి గారికి ఇచ్చారు. ఈ నడుము కాలమున శ్రీ రామస్వామి ఆచార్యుల వారి మహిమానుభవములు తెలియవచ్చినవి. ఇది అప్పుడు అంటే ఆ రామస్వామి ఆచార్యుల వారి ఆ రాక రోజు ఎట్లా ఇద్దరు మాట్లాడుకున్నారు, ఎట్లా ఇద్దరు చక్కగా ఎదురెదురుగా కూర్చున్నారు, ఇవన్నీ చెప్పారండి. చెప్పి తర్వాత ఈ గ్రంథాన్ని రచించే సమయంలోకి వచ్చారు మళ్ళీ పున్నయ్య శాస్త్రి గారు. ఈ గ్రంథ రచన జరిగినటువంటి సమయంలోకి వచ్చారండి. వచ్చి అంటున్నారు, ఈ నడుమ కాలమున శ్రీ రామస్వామి ఆచార్యుల వారి మహిమానుభవములు తెలియవచ్చినవి. నిత్యము బాలకృష్ణుడు వారికి ప్రత్యక్షమై వారితో సల్లాపములు సాగించడి వాడని తెలిసినది. వారు సామర్లకోట ప్రాంతవాసులందరికో శ్రీకృష్ణ పాదతీర్థమునిచ్చి రోగ విముక్తిని ప్రసాదించి స్వస్థుల గావించరని మాస్టర్ గారే చెప్పి ఉన్నారు. దాంతో చక్కగా వాళ్ళకి రోగ విముక్తి కలిగేటండి. ఆయా ఘట్టములను శ్రీ రామస్వామి గారి శిష్యుల నుండి నేను స్వయముగా వింటిని అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. వారి త్యాగము, త్రికాల వేదిత్వము, ప్రసన్నత, అపార కరుణకు సాక్షులు ఇప్పటికి సజీవులై ఉన్నారు. నేను వారి నివాస ప్రదేశమును దర్శించి వచ్చి తిని అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. స్వయముగా మాస్టర్ గారే ఇట్టి సాధుపుంగవుల సేవ సాంగత్యములను అనుష్ఠించినన్నచో మనకు ఇవి తప్పనిసరి అని వేరుగా చెప్పనక్కరలేదు. చూడండి, మాస్టరే ఇట్లాంటి సాధుపుంగవుల పట్ల ఎంత వినయంగా ఉన్నారు. వారి సేవను మాస్టారు ఎంత చక్కగా చేశారు. అలాంటిది ఇది విన్న మనము పెద్దల పట్ల, ఇటువంటి సాధకుల పట్ల, మహానుభావుల పట్ల, భగవత్ సాక్షాత్కారమును పొందిన వారి పట్ల ఇంకా మనము ఎంత వినయంగా ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి. చూడండి, భక్తి ఎట్లు లభించును? మహాపురుషులు మనలను తమ దరికి చేర్చుట రూపమున దైవానుగ్రహము కురియుట వలన అని నారదుల ఉపదేశము. ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. తర్వాత అధ్యాయము సాధన చిత్తభ్రమ. సాధన చిత్తభ్రమ అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, కొందరు మహనీయులు ఎంత దీర్ఘకాలము సాధన గావించినను చిత్తభ్రమలకు లోనగుచుండుట కద్దు, వ్యామోహములలో చిక్కుటయు జరుగుచుండును. సంపూర్ణ ప్రపత్తికి మనస్సు పుట్టదు, సంపూర్ణ శరణాగతికి మనస్సు పుట్టదటండి. ఎందువల్లంటేట ప్రపత్తిలో తన స్థానం ఏమిటని దాని బాధ. సంపూర్ణంగా శరణాగతితే ఇంక నేననేవాడిని ఉండగా, నా స్థానం ఉండాలిగా, అయ్యో నా స్థానం కోల్పోతే ఎట్లా అనేటువంటిది అటండి బాధ. తన యునికి స్వామిలో కరగినప్పుడు
తన స్థానమున స్వామి నిలుచును, అనగా శాంతి నిలుచును, ప్రేమ నిలుచును, ఆనందము నిలుచును. తాను చిన్న సత్యము, ఇది అదృశ్యమై పెద్ద సత్యము నిలుచును. కానీ మనస్సునకు ఇది ఇష్టముండదు. చివరిదాకా అహం పోరాడుచూ ఉండును. ఈ అహము అదృశ్యమైన కానీ అసలైన అహము ఒక ప్రకాశము వెలువడదని రమణ మహర్షి గారు బోధించటివారు. జీవితమున చాలా కాలము పరమ గురువులను అనుసరించినను మహాపురుషుల సన్నిధిన క్రమశిక్షణతోడి సాధనతో మెలిగినను త్రోవ తప్పరవు అను హామీ లేదు. జీవితం అంతా చక్కగా పరమ గురువులతో ఉన్నానయ్యా, మహాపురుషుల సన్నిధిన క్రమశిక్షణతో సాధన చేశాను అని అన్నా కూడా వాళ్ళు పొరపాటు పడరనే హామీ ఏం లేదటండి. త్రోవ తప్పరన్న హామీ ఏం లేదుట. ఏదో ఒక క్షణమున చిత్తము ఒక భ్రమకు లోనై దారి తప్పుట జరగవచ్చును. ఒకానొక మహనీయుడు గురువుల సన్నిధిలో సాధన చేసి వారిపై పుస్తకం రచించి కొంతకాలము చిరాకు కలిగి పరమ గురువుల ఉనికినే శంకించెను. గురువు యొక్క తోడ్పాటు శిక్షణతో ప్రేమేమి లేకలే స్వయం కృషితో సాధకుడు అంతిమ లక్ష్యము చేరవలయునని ఉద్ఘాటించెను. మా పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు. అయితే చిత్రమేమనగా విచిత్రం ఏంటంటేటండి, గురువులతో పని లేదు, గురువులు అక్కర్లేదు, గురువులతో పని లేదు, స్వయం కృషి ఉండాలి అని ఇట్లా ఒక మార్గాన్ని తయారు చేసేట. ఆ మార్గంలో ఈయనకి కొంతమంది శిష్యులు ఉన్నారట. కనుక గురువులతో పని లేదనే మార్గానికి ఆయన గురువై తన శిష్యుల చేత నమస్కారాలు పెట్టించుకున్నట్ట. గురువు లేదనే మార్గంలో కొంతమంది శిష్యుల్ని తయారు చేసుకొని ఏమయ్యాడు ఈయన? ఆ గురువు లేదనే మార్గానికి గురువు అయ్యాట. ఆ శిష్యుల చేత నమస్కారాలు చేయించుకున్నట్ట. గురువులు అనబడి వారికి మ్రొక్క పని లేదని తాను మ్రొక్కించుకొనెను. ఇది కదా మాయా ప్రభావము. ఇతడేమీ తక్కువ తిన్నాడా? పరమగురువుల చరణ సన్నిధిని వెలిగినవాడు, ప్రపంచ ప్రఖ్యాత తాత్విక మేధావిగా ప్రసిద్ధుడు. ఇతడు ప్రపంచ ప్రఖ్యాత తాత్విక మేధావిగా ప్రసిద్ధుడటండి. ఆయన పేరేంటో చెప్పలేదు కనుక మనం కూడా పేరు చెప్పుకోవద్దు. అసలు మామూలుగా ఉన్నటువంటి ఈ విషయాన్ని గ్రహిద్దామంతే. వేరొక ఉన్నత సాధకుడు ఒక సిద్ధుడైన యోగీశ్వరుని ఆశ్రయించి వారి ఆశీస్సులను బడసి సాధనలో పురోగతి నందెను. ఆ పైన మౌనవ్రతమును చేపట్టెను. తాను మౌనమును వీడగానే సత్యయుగము ఆవిర్భావము జరుగునని జోస్యం పలికెను. అంటే ఎందుకు చెబుతున్నారంటే పున్నయ్యశాస్త్రి గారు, అయ్యా మనము ఎంతటి మహానుభావులమైనప్పటికీ, ఎంతటి సాధకులమైనప్పటికీ ఆ సాధనను మనం చక్కగా కంటిన్యూ చేసుకోవటం, నిలబెట్టుకోవటము అనేటువంటిది నిత్యము జరుగుతూ ఉండాలి. ఎప్పుడే అంక నేను ఒక స్టేజ్కి వచ్చేసాను కదా, ఇంకా నాకేం పర్వాలేదు, నేను ఇవన్నీ చెయ్యక్కర్లేదు అని అనుకున్నామంటే అప్పుడు మనం పొరపాటు పడిపోతాం, పప్పులో కాలేస్తాము. పప్పులో కాలేసి కనుక ఇట్లాంటి పిచ్చి పనులు చేసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారండి. అయితే తన మౌనము వీడకయే సత్యయుగ ఆవిర్భావము తాను ఊహించిన రీతిన జరగకుండగానే ఆయన ప్రాణము దేహము నుండి నిష్క్రమించెను. గుంటూరులో ఒక పెద్ద ఆసుపత్రిలో ఒక గొప్ప యోగ సాధకుడు రోగబాధకు చికిత్సనందుకొనుచుండెను. మాస్టర్ గారు వారిని ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక గొప్ప యోగ సాధకుడటండి. అయితే రోగబాధతో చికిత్సను పొందుతూ ఉన్నట్ట గుంటూరులో ఒక పెద్ద ఆసుపత్రిలో. మాస్టర్ గారు ఎప్పుడు చూడలేదుట అతన్ని. అతను ఎవరో తెలియదుటండి. అతని గురించి వినను కూడా వినలేట. అయితే కొద్ది రోజుల్లో ఆసుపత్రిలో మరణించటండి అతను. పాపం ఏ వ్యాధి ఆయనకంటే కనుక ఆయనకి మూత్రపిండ వ్యాధి సోకినది. మా సీతాపతికి వీరు పరిచయం. పున్నయ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మా సీతాపతికి వీరు పరిచయం, నాకు పరిచయం లేదు. సీతాపతి ద్వారమున వీరిని ఎరుగుదును, మా పల్నాటి వాస్తవ్యులే. వీరి మరణమునకు చింతిల్లి నేను శ్రీవారికి వార్త నివేదించితిని. పైగా ఇంతటి తీవ్ర యోగ సాధకునకు ఇట్టి మూత్రపిండ వ్యాధి ఏమి అని నాకు బాధ కలిగినది. అయితే మాస్టారు ఇట్లా సమాధానం చెప్పారట. తాను పరమ గురువునైతినని భ్రమకు లోనయ్యి
అట్లు లోకమునకు వెల్లడి చేసి తన అనుచరుల చేత నామమును మంత్రముగా పఠింపజేసి నమస్కారములందుకొనుట ఆయనకి స్థితి తెచ్చిపెట్టినది. ఇట్టి భ్రమకెన్నడునూ లోనుగాక గురువుకి సంపూర్ణ శరణాగతి చెందవలయును. కామక్రోధాదులు విడిచిపెట్టినను కీర్తి కాముకత పట్టి పీడించుటకు అవకాశము కలదు. మాస్టర్ గారు ఎల్లప్పుడూ హెచ్చరించటివారు. సాధనలో మేమొక దశకు చేరినాము అని అనరాదు. దశ గిశ ఏమీ లేవు. ఎప్పుడైనను ఎంతకాలము సాధన చేసిన పిదప అయినను పతనము చెందుటకు అవకాశము కలదు. ఏ క్షణము సర్వాంతర్యామి స్మరణ రూపమైన సాధన మానినచో ఆ క్షణమే పతనము వాటిల్లును. ఉదాహరణకు 25 ఏండ్లు స్నానము చేశా కదా అని 26వ ఏడు మొదటి రోజు స్నానము చేయకున్నచో ఆ రోజు శరీరము కంపు కొట్టును కదా. తాను గురువునని శిష్యులను కాపాడుదునని భావించువానికి మూత్రపిండ వ్యాధి సోకునని జ్వాలకుల మహర్షి చెప్పినని తర్వాత తెలిసినది. భక్తియోగపారము చూడని వట్టి పండితులు ఒకవేళ పీఠాధిపతులైనను అహంకార మమకారాదులకు లోనై పొరపాట్లు చేయవచ్చును. కొందరు పీఠాధిపతులు ధనవంతులకు ముందు తీర్థమిచ్చుట జరుగుచుండును. పీఠాధిపతులను కూడా చూస్తూ ఉన్నామండి మనం చాలామందిని. ఎవరైనా బాగా హోదా ఉన్నవాళ్ళు, బాగా డబ్బులున్నవాళ్ళు వస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటము, మిగతా బీదా సాధల్ని వాళ్ళని పట్టించుకోపోవటం, ఇవి చూస్తూ ఉన్నాం మనం. అదే అంటూ ఉన్నారు కొందరు ధనవంతులు, పీఠాధిపతులు ధనవంతులకు ముందు తీర్థమిచ్చుట జరుగుచుండును. ఇక ఆధ్యాత్మిక సాధన చేసిన వారికే, బ్రహ్మ విద్యాధ్యయన శీలులకే పతనావకాశం ఉన్నప్పుడు బ్రహ్మ విద్యా వాసన ఎరుగని మేధావులనబడి వారు పొరపాటు పడుటకు అవకాశము అధికము కదా. మాస్టర్ గారు ఈ భూదేవి కనిన మహాప్రజ్ఞావంతులలో ఒకరు. కానీ వారు హృదయమునకు ఇచ్చిన ప్రాధాన్యమును మేధకు ఇయ్యలేదు. హృదయము లేని మేధ వక్రమార్గమున మెలగి లోకమునకు కీడు చేయునని వారి భావము. భక్తికిచ్చిన ప్రాముఖ్యము వారు విజ్ఞానమునకు, తపోదాన యజ్ఞాదులకు ఇవ్వలేదు. ఇవి తప్పని కాదు, ఇవన్నీ పాకశాస్త్రము వంటివి. భక్తి రుచిగల వంటకము వంటిది. కొందరు పాశ్చాత్య మేధావులను పొరపడిన సందర్భములను ఇచ్చట ఉటంకించుట సందర్భోచితమనుకొందరు. ఎవరిని ప్రత్యేకముగా నిందించుటగాక దోషయుక్తములకు అభిప్రాయములు ఎంతటి మేధావులు చెప్పినను వాని ప్రభావమునకు లొంగరాదని ఉదాహరించుటకు మాస్టర్ గారు ప్రస్తావించిన కొన్ని సంఘటనలు తెలుపుచున్నాను అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. బెర్ట్రాండ్ రస్సెల్ ప్రపంచ ప్రఖ్యాత మేధావి. రస్సెల్ గారు చాలా గొప్ప మేధావండి. ఆ రోజుల్లో చాలా ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి వాడు. ఈయన శాస్త్రీయమైన హేతువాద పద్ధతిన ఏ విషయమునైనను పరిశీలించి సత్యమును శోధింపవలెననియు వక్కాణించినవాడు. తర్కముతో సత్యమెట్లు దర్శనమిచ్చునని శ్రీవారు ప్రశ్నించటివారు. తర్కము పిచ్చివాని చేతిలో రాయి వంటిది, ఎటువైపునైనను పడవచ్చును. మనం చూస్తున్నాం కదండి, ఒకతను హత్య చేసి లాయర్ దగ్గరికి వెళ్తాడు. నన్ను రక్షించండి అంటాడు. ఆ లాయర్ కోర్టులో అనేక రకాలుగా తర్కిస్తాడు. ఇతను హత్య చేయలేదు అని అనేక రకాలుగా అనేక లాజిక్స్ చెప్తాడు. అట్లా అందువల్ల ఏమంటూ ఉన్నారు, ఎటువైపునైనను పడవచ్చును. సూర్యుడు వేడిమి అయిన ఎండనిచ్చుట సూటిగా అనుభవమునకు తెలియచున్నప్పుడు సూర్యుడు ఎండనిచ్చుచున్నట్లు తర్కముతో రుజువు చేయ పని లేదు. సూర్యుడు వేడినిస్తూ ఉన్నాడు, దానివల్లే మనము జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము. మరి సూర్యుడు ఎండనిస్తున్నట్లు లాజిక్తో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు. సత్యము
తార్కిక ప్రజ్ఞకు, మేధకు, బుద్ధికిని అతీతమైన అనుభూతి. సత్యదర్శనమునకు వలసినది పవిత్ర హృదయము. పవిత్రమైనటువంటి హృదయము అదటండి కావాల్సింది సత్యదర్శనానికి. అంతేగాని తార్కికము, మేధ ఇవి కాదు కావాల్సింది. నిర్మలమైన నీటిలో సూర్యుడు చక్కగా ప్రతిబింబించుచున్నట్లుగా నిర్మల హృదయమునందు ఆత్మ సూర్యుని ప్రకాశము సత్యమై ప్రతిఫలించును. తర్కము యొక్క బ్రతుకెంతవరకు తాను దర్శించిన సత్యమును నలుగురకు వివరించు వరకు మాత్రమే, కానీ సత్యం అసలు దర్శించుటకు మాత్రము కాదు. సాధన చిత్తభ్రమ అనేటువంటి అధ్యాయంలో అనేక విషయాలను మనకి తెలియచేశారండి. ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవ.